తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రేవంత్ ప్రభుత్వం పాలమూరు కన్నెపల్లి పంపులను ఆన్ చేయట్లేదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పక్క రాష్ట్రం సీఎంకి రేవంత్ వంత పాడుతున్నారంటూ విమర్శించారు. రేవంత్ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుడితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి చెవిటోడు ముందు శంఖమూదినట్టు 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరని ఆయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8,15,000, 9 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగానే రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఉడగొట్టిండ్రు. కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టిర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఆశ పెట్టిపోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? తెలంగాణకు నెంబర్ 1 విలన్, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు. జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ టు సోనియా గాంధీ దుర్మార్గులు, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అని చెప్పి పదే మాకు నూరిపోసింది జయశంకర్ గారు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.